కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవకు దారితీసింది. అది కూడా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు, అలాగే అటు జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ కుమార్ మీద ఇద్దరి మధ్యలో కూడా దాడి జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారు. సో చెప్పండి, ముఖ్యంగా దాడి మీరు చేశారా, మొదట ఆయన చేశారా, అసలు ఎందుకు దాడి జరిగింది అక్కడ? మేము అడిగేదేమో ప్రజల పక్షాన రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు 15,000 అని, దళిత బంధు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఇస్తలేరని, ఇలా రైతు రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేస్తలేరని, ఇలా తాతల కవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని, వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని, తులం బంగారం ఎందుకు ఇస్తలేరని మేము ఇవ్వడుగుతుంటే ఆయన మైక్ తీసుకొని మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన అజెండా నువ్వు మాట్లాడుతావంటే సార్ నువ్వు ఏ పార్టీ, అసలు ఆయనకు మైక్ ఎందుకు ఇవ్వాలి? ఇలా ఆయన ఆ మైక్ ఇస్తే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అంటున్నా. అంత మొగోడే అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే అంత మొగోడైతే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష ఆయనకి ఎమ్మెల్యే పదవి, ఆ పదవికి రాజీనామా చేసి ఎలక్షన్కి రా. నీకు అంత మొగోనివి అయితే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి చూపి, అక్కడ చూస్తాం నీ సంగతి ఏందో. అంత పెద్ద మొగోనివి అయితే నువ్వు రాజీనామా చేయి, అటు వేణోళ్ళు రాజీనామా చేస్తారు, నా హుజరాబాద్ ఎమ్మెల్యే కూడా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలంతా, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒకటే చెప్తున్నారు, పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ పోయినా గొడవ కోసమే వస్తున్నాడు, పార్టీని లైమ్ లైట్లో నిలపడానికి కోసం గొడవ చేయడానికి ఆయనను పంపిస్తున్నారు, ఇక్కడికి వచ్చింది కూడా అందుకే మొదట దాడి చేసింది కూడా ఆయనే అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, మొత్తం మీడియా ఉన్నది, నేను అడిగిన క్వశ్చన్ ఏంటిది? నేను రైతుల గురించి, మా దళిత బిడ్డల గురించి, యువకుల గురించి నేను అడిగింది క్లియర్గా మొత్తం మీడియా సాక్షిగా అడిగిన. ఫస్ట్ అడిగిన తర్వాత ఇవన్నిటికీ తప్పు అని చెప్పి సంజయ్ మాట్లాడుతుంటే ఆయన బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా? అమ్ముడు వేనోడు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఏదైతే కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో గొడవకు సంబంధించినటువంటి క్లారిటీ పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చారు. మొదటగా సంజయ్ దాడి చేస్తేనే నేను చేశానటువంటిది ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఏ పార్టీ మారాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ ఎజెండా మోస్తున్నదాన్ని ప్రశ్నిస్తేనే ఆయన ఇప్పుడు ఈ విధంగా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో కలిసి సాగినటువంటి సాక్షి న్యూస్, హైదరాబాద్.